రైట్, అందరికీ నమస్కారం. నా పేరు ఆదిత్య. మీరు చూస్తున్నారు AGV Explains ఛానల్. వెల్కమ్ బ్యాక్ వన్స్ అగైన్ టు దిస్ స్పేస్. వెల్కమ్ టు దిస్ వీక్ ఇన్ సైన్స్ ఎపిసోడ్ నెంబర్ 7. ఎపిసోడ్ నెంబర్ 6ని మనం ఆల్మోస్ట్ 2021లో అయితే చేస్తున్నాం. ఇది ఎపిసోడ్ నెంబర్ 7. ఆల్మోస్ట్ 2024 మేకి వచ్చేస్తున్నాం మనం. సో మధ్యలో చాలా గ్యాప్ వచ్చేసింది, బట్ స్టిల్ ఆ స్పిరిట్ అలాగే ఉంది, కంటిన్యూ అవుతుంది. డెఫినెట్లీ నా వ్యూవర్స్ అందరికీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ అప్డేటెడ్ సైన్స్ న్యూస్ని ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో ఈ ఛానల్ని అయితే, ఈ ఎపిసోడ్ని అయితే కంటిన్యూ చేయడానికి నేను ట్రై చేస్తున్నాను. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ రూపంలో ఈ వీడియోస్ని అయితే తీసుకొస్తూ ఉంటాను. సో డెఫినెట్లీ ఇన్స్టాగ్రామ్లో కూడా AGV Explains అనే ఛానల్ని ఫాలో అవ్వండి, ఆ అకౌంట్ని. సో ఈ న్యూస్ ఎపిసోడ్స్ కనుక మీకు ఉపయోగపడుతున్నాయి అనుకుంటే డెఫినెట్లీ కన్సిడర్ టు షేర్ ఇట్ విత్ యువర్ పీపుల్. ఎవ్రీ వీక్ సాటర్డే ఆర్ సండే ఈ ఎపిసోడ్స్ అయితే రిలీజ్ అవుతాయి. ఈ సైన్స్ న్యూస్ ఎపిసోడ్స్ అన్నింటిని, పాత వాటిని కూడా చూడండి. పాత వీడియోస్ మనం చాలా వీడియోస్ చేసాం. చైర్ గురించి ఒక డీటెయిల్డ్ ఎంఫసిస్ వీడియో చేశాను. అది ఆల్మోస్ట్ 2020 అప్పటి నుంచి చేస్తూ వచ్చాను. సో అసలు ఈ గ్యాప్లో ఏమైంది, ఏం జరిగింది, ఇదంతా కూడా మనం ఇంకొక వీడియోలో, ఇన్ఫార్మల్ వీడియోస్ ఏమన్నా ఉంటే అందులో డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం. సో చక్కచక్క న్యూస్లోకి వెళ్ళిపోదాం పదండి. సో ఈ ఎపిసోడ్లో చాలా ఇంపార్టెంట్ అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ న్యూస్ని అయితే కవర్ చేశాను. లైక్ బర్డ్స్ కూడా డ్రీమింగ్ ఉంటుంది, బర్డ్స్ కూడా కలలు కంటాయి. స్పేస్ ఎక్స్ మన ఇండియన్ కంపెనీ అయిన టాటాతో టైఅప్ అయ్యి ఒక అద్భుతమైన శాటిలైట్ని లాంచ్ చేసింది. దాని గురించి, సోలార్ని యూజ్ చేసి లెస్ హార్మ్ఫుల్ గ్యాసెస్ని సైంటిస్టులు ఎలా తయారు చేశారు అనేటువంటి న్యూస్ గురించి, అండ్ ఆల్సో ఇంకా ఫన్నీ న్యూస్ లైక్ ఒక బేర్ ఫ్రిడ్జ్లోంచి లజానియా దొబ్బేసింది. సో అలాంటి న్యూస్ గురించి డిఫరెంట్ టాపిక్స్ అయితే ఈ న్యూస్లో కవర్ చేశాను. ఓకే, ఇక న్యూస్ నెంబర్ 1 చూసుకుంటే, మైక్రోసాఫ్ట్ ఈజ్ పిచ్చింగ్ DALL-E టు US డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ ఫర్ ఆర్మీ అప్లికేషన్స్. ఇక ఈ న్యూస్ని కవర్ చేసే ముందు మనం కొద్దిగా AI గురించి అయితే తెలుసుకుందాం. ఆల్మోస్ట్ ఈ టైంకే మీకు AI అంటే ఏంటి, చాట్ బాట్స్ అంటే ఏంటి, చాట్ GPT గురించి తెలిసే ఉంటుంది. బట్ ఎవరికైనా ఇంకా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం, వాళ్ళకు ఉపయోగపడుతుందని చెప్తున్నాను. ఇఫ్ యూ వాంట్ టు స్కిప్, యూ కెన్ స్కిప్ డైరెక్ట్లీ. టైం స్టాంప్ ఇస్తాను, అక్కడికి స్కిప్ చేసేయచ్చు. బట్ ఇఫ్ యూ వాంట్ టు నో లిటిల్ అబౌట్ AI, ఇకపై నుంచి నా వీడియోస్లో అన్నింటిలో కూడా AI గురించి, AI టూల్స్ గురించి, AIని యూజ్ చేసి ఎంత బాగా మనం లైఫ్ని లీడ్ చేయొచ్చు అనే దాని గురించి, ప్రొడక్టివిటీ హ్యాక్స్ గురించి కూడా నేను వీడియోస్ చేస్తాను. సో ఇప్పుడు AI గురించి మనం కొద్దిగా డిస్కస్ చేసి న్యూస్ నెంబర్ 1లోకి వెళ్దాం. ఎందుకంటే న్యూస్ నెంబర్ 1లో DALL-E గురించి మాట్లాడారు కాబట్టి. AI అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అంటే దీన్ని తెలుగులో కన్వర్ట్ చేస్తే కృత్రిమ మేధ అని కూడా అనొచ్చు అనమాట. ఈ ఏఐని యూజ్ చేసి మనం రోజు చేసుకునే పనుల్ని ఎంత ఈజీగా చేసుకోవచ్చో తెలుసుకుందాం. సో దానికి మీరు డెఫినెట్లీ యూజ్ చేయవలసిందే, తెలుసుకోవాల్సిందే ఒక AI చాట్ బాట్ గురించి. ఇప్పుడు ఏప్రిల్ 2024 నాటికి ఒక 5 AI చాట్ బాట్స్ అయితే చాలా పాపులర్గా ఉన్నాయి. అందులో ఫస్ట్ తెలుసుకోగలిగింది చాట్ GPT. దాని తర్వాత గూగుల్ జెమినై, దీన్నే గూగుల్ బార్డ్ అనేవారు, ఇప్పుడు పేరు మార్చి జెమినై కింద తీసుకొచ్చారు. ఆ తర్వాత మన అందరికీ కంప్యూటర్స్ ఉంటాయి కదా, ఆ కంప్యూటర్స్లో ఇంటిగ్రేట్ చేసేసినటువంటి మైక్రోసాఫ్ట్ వాళ్ళ కో-పైలట్. దాని తర్వాత పర్ప్లెక్సిటీ అనేటువంటి ఈ AI చాట్ బాట్. సో దీన్ని డెవలప్ చేసిన టీంలో దీని CEO మన ఇండియనే. క్లాడ్ AI అని ఒకటి ఉంది, అది కూడా ఒక చాట్ బాట్. సో వీటిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదో ఒక AIని యూజ్ చేయడానికి, ఏదో ఒక AI చాట్ బాట్ని యూజ్ చేయడానికి ఫస్ట్గా మీకు గూగుల్ అకౌంట్ ఉంటుంది కదా, ఆ గూగుల్ అకౌంట్ని యూజ్ చేసి దీనిలో లాగిన్ అవ్వండి, అకౌంట్ క్రియేట్ చేసుకోండి. ఒక అకౌంట్ క్రియేట్ చేసుకుని స్లోగా వాడడం మొదలు పెట్టండి. అండ్ ఆల్సో స్టే ట్యూన్డ్ ఇన్ ద వీడియో. లాస్ట్లో ఒక AIతో చేసే ఒక చిన్న టాస్క్ ఆర్ సర్ప్రైజ్ ని చూపిస్తాను, అప్పటి వరకు వెయిట్ చేయండి. అండ్ ఇంకా మూవింగ్ ఆన్, మన న్యూస్ లోకి వెళ్ళిపోతే, మైక్రోసాఫ్ట్ వాళ్ళు వాళ్ళ DALL-E అనేటువంటి ఒక జనరేటివ్ AI మోడల్ ని యూజ్ చేసి US డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళకి ఒక ప్రెజెంటేషన్ ఇచ్చారు. సో డిఫెన్స్ సిస్టమ్స్ కి ట్రైనింగ్ ఇవ్వడానికి, వార్ ఇమేజెస్ ని అండ్ వార్ సీన్స్ ని విజువలైజ్ చేయడానికి, అలాగే బ్యాటిల్ ఫీల్డ్ లో ఉన్నటువంటి సర్కమ్స్టెన్సెస్ ని కంప్యూటర్స్ బాగా అనలైజ్ చేయగలవు కాబట్టి మైక్రోసాఫ్ట్ వాళ్ళు వాళ్ళ DALL-E అనేటువంటి ఈ ఇమేజ్ జనరేటింగ్ మోడల్ ని US డిఫెన్స్ వాళ్ళకి పిచ్ చేశారట. సో ఇది వాడడం వల్ల టార్గెట్ ఐడెంటిఫికేషన్, లాజిస్టిక్స్ ప్లానింగ్, ఇంకా చాలా డిఫరెంట్ యూజెస్ అయితే ఉన్నాయని వాళ్ళు చెప్తున్నారు. సో ఇప్పుడు US డిఫెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంకా ఈ DALL-Eని యూజ్ చేస్తారా లేదా అనే దాని మీద ఎటువంటి క్లారిటీ అయితే ఇవ్వలేదు. సో ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, US ఆర్మీ వాళ్ళు ఇలాంటి డిఫరెంట్ జనరేటివ్ AI మోడల్స్ ని వాళ్ళ ప్లానింగ్ సిస్టమ్స్లో ఇంటిగ్రేట్ చేయడానికి ట్రై చేస్తున్నారంటే మీరు అర్థం చేసుకోవచ్చు AI ఎంత అడ్వాన్స్ అవుతుంది అనేది. సో మనం రజనీకాంత్ గారు నటించిన రోబో సినిమా ఫస్ట్ పార్ట్లో చూసినట్టు బాంబ్స్ని డిఫ్యూజ్ చేయడానికి, బాంబుని డిటెక్ట్ చేయడానికి ఇలాగ చాలా రకాలుగా దీన్ని వాడచ్చేమో, మనకు తెలీదు. వీ హ్యావ్ టు సీ వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్. ఓకే సార్, సెకండ్ అండి,
ఇక న్యూస్ నెంబర్ 2లోకి వెళ్ళిపోతే కెమిస్ట్రీ రీసెర్చర్స్ మాడిఫై సోలార్ టెక్నాలజీ టు ప్రొడ్యూస్ ఏ లెస్ హార్మ్ఫుల్ గ్రీన్ హౌస్ గ్యాస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఊహించుకోండి, సోలార్ ఎనర్జీ సన్లైట్ ని యూజ్ చేసి ఒక లెస్ హార్మ్ఫుల్ గ్రీన్ హౌస్ గ్యాస్ ని తయారు చేసి దాన్ని ఫ్యూయల్ గా వాడితే ఎలా ఉంటుంది? ఈ ఆలోచన అద్భుతం కదా, ఇది ఎంత ఎకో ఫ్రెండ్లీ. సో ఇలాంటి రీసెర్చ్ మీద వర్క్ చేస్తున్నారు యుఎస్ కి సంబంధించిన చాపెల్ హిల్ అనేటువంటి ప్లేస్ లో ఉన్న సైంటిస్ట్. సో ఇది ఇంకా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే జనరల్ గా ప్లాంట్స్ ఫోటోసింథసిస్ ని యూజ్ చేసుకుని సన్లైట్ ద్వారా క్లోరోఫిల్ ని క్రియేట్ చేస్తాయి. అదే ప్రాసెస్ ని మన సైంటిస్టులు కొద్దిగా ట్వీక్ చేసి డిఫరెంట్ గా ట్రై చేస్తున్నారు ఈ ఎకో ఫ్రెండ్లీ ఫ్యూయల్ ని తయారు చేయడానికి. ప్రస్తుతం చూసుకుంటే మనకి సోలార్ ఎనర్జీ ఇస్ ద క్లీనెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. కానీ సోలార్ ఎనర్జీతో ఉన్న ప్రాబ్లం ఏంటంటే సన్ ఉన్నప్పుడు మాత్రమే మనం ఎనర్జీ క్రియేట్ చేయగలం. సో అంతేకాకుండా గ్యాసోలిన్ అండ్ ప్లాస్టిక్ వస్తువులు లాంటి బై ప్రొడక్ట్స్ తయారు చేయడానికి కూడా మనం సోలార్ ఎనర్జీని డైరెక్ట్ గా ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో యూజ్ చేసుకోలేము. సో ఈ రీసెర్చ్ ఈ రెండు ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయబోతోంది. వన్ ఈజ్ సన్ లేనప్పుడు ఎనర్జీని ఎలా క్రియేట్ చేయాలనేది, సెకండ్ ఈజ్ సోలార్ ఎనర్జీలోంచి బయో ప్రొడక్ట్స్ ఎలా తయారు చేయాలనేది. సో వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం వీళ్ళు సోలార్ ఎనర్జీని యూజ్ చేసుకుని ఆల్రెడీ సోలార్ ప్యానల్స్ లో ఉన్న సిలికాన్ ఏదైతే ఉంటుందో ఆ సిలికాన్ కే కొద్దిగా ట్వీక్స్ చేసి ఈ ప్రాసెస్ ని కండక్ట్ చేస్తామని వాళ్ళు చెప్తున్నారు. సో ఇది చాలా కాస్ట్ ఫ్రెండ్లీ ప్రాసెస్ అండ్ ఆల్సో ఈ ప్రాసెస్ ని యూజ్ చేయడం వల్ల అసలు ఎటువంటి పొల్యూషన్ కూడా జనరేట్ అవ్వదని వీళ్ళు చెప్తున్నారు. ఈ ప్రాసెస్ ని యూజ్ చేసి వీళ్ళు కార్బన్ డయాక్సైడ్ ని కార్బన్ మోనాక్సైడ్ గా బ్రేక్ డౌన్ చేస్తారట. మన అందరికీ తెలిసినట్టే CO2 ఈజ్ ఏ హార్మ్ఫుల్ గ్యాస్. ఎస్, కార్బన్ మోనాక్సైడ్ కూడా చాలా హార్మ్ఫుల్ గ్యాస్. బట్ గ్లోబల్ వార్మింగ్ కి క్లైమేట్ చేంజ్ కి ఎక్కువగా తోడ్పడేది, ఎక్కువగా కారణం అయ్యేది మాత్రం CO2 గ్యాసే. సో ఈ మెథడ్ ఎంత చీప్ అండ్ బెస్ట్ అని వీళ్ళు చెప్తున్నారంటే ఇప్పటికే వీళ్ళు 87% ఆఫ్ సక్సెస్ రేట్ ని చూసారట. అండ్ ఆల్సో డెఫినెట్ గా ఈ రీసెర్చ్ అయితే ఖచ్చితంగా ఫ్యూచర్ కి చాలా ఉపయోగపడుతుంది. సో ఫాజిల్ ఫ్యూయల్స్ కంటే సోలార్ నుంచి వచ్చే ఈ బయో ఫ్యూయల్స్ ఆర్ వెరీ వెరీ క్లీన్ అండ్ వెరీ వెరీ చీప్. సో ఈ టెక్నాలజీ డెవలప్ అవ్వడానికి స్టిల్ ఇంకా 10 years పట్టొచ్చు. బట్ స్టిల్ ఇది ఇప్పటికీ చాలా చాలా వాల్యుబుల్ రీసెర్చ్. అందుకే వీళ్ళకి $40 million గ్రాంట్ అయితే దొరికింది. ఇక న్యూస్ నెంబర్ 3లోకి వెళ్ళిపోతే మాల్టన్ ఐరన్ రెయిన్స్ ఆన్ దిస్ ప్లానెట్. WASP-76b అనేటువంటి ఈ ప్లానెట్ మన ఎర్త్ కి కొన్ని 100 light years దూరంలో ఉంది. నాసా అండ్ ఈసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అండ్ అమెరికన్ స్పేస్ ఏజెన్సీ, ఈ రెండు చేస్తున్నటువంటి ఒక ప్రాజెక్ట్ లో భాగంగా వాళ్ళు ఎక్సో ప్లానెటరీ మిషన్స్ ని స్టడీ చేస్తూ ఒక ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాన్ని అయితే తెలుసుకున్నారు. అయితే వీళ్ళు తెలుసుకున్న విషయం ఏంటంటే ఈ ప్లానెట్ మీద ఐరన్ రెయిన్స్ అంటే ఇనుము వర్షం కింద కురుస్తుందని వీళ్ళు తెలుసుకున్నారు. ఎస్, దీనివల్ల నాకేంటి ఉపయోగం అని మీరు నన్ను అడగొచ్చు. ఆ పాయింట్కే వస్తున్నాను. అసలు ఈ WASP-76b అనేటువంటి ప్లానెట్ ఎగ్జాక్ట్లీ చూడడానికి మన సోలార్ సిస్టంలో ఉన్న జూపిటర్ గురుగ్రహంలా ఉంటుందట. అయితే ఈ ప్లానెట్ మన సైంటిస్టులందరికీ కూడా చాలా చాలా ఇంట్రెస్టింగ్ ప్లానెట్. ఎందుకో చెప్తాను వినండి. అయితే మన సైంటిస్టులు రీసెంట్ గా టెలిస్కోప్ పెట్టి అంతరిక్షంలోకి చూస్తున్నప్పుడు వాళ్ళకు ఒక అద్భుతమైనటువంటి గ్లోరీ ఆర్ ఒక రెయిన్బో లాంటిది కనపడిందట. అయితే ఇది ఏంటా అని వాళ్ళు రీసెర్చ్ చేసి చూస్తే వాళ్ళకి అర్థమైందట ఈ గ్లోరీ ఆర్ ఈ అద్భుతమైన రెయిన్బో లాంటి స్ట్రక్చర్ ఐరన్ రెయిన్స్ కురవడం వల్లే వస్తోంది అని చెప్పి. ఇది తెలుసుకోవడం వల్ల ఫైనల్ గా వాళ్ళు ఏం కంక్లూడ్ చేయగలిగారంటే ఆ ప్లానెట్ మీద కూడా రెయిన్ అనేది డ్రాప్లెట్స్ గానే వస్తోంది, కాకపోతే ఐరన్ డ్రాప్లెట్స్ గా వస్తోందని తెలుసుకున్నారు. సో వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఇలాగ రెయిన్ పడడం అనేది ఒక ఎర్త్ అండ్ జూపిటర్ మీదే సాధ్యమట. అండ్ ఆల్సో ఇలాంటి గ్లో ఎఫెక్ట్ కనపడడానికి కూడా కొన్ని స్పెసిఫిక్ రీజన్స్ ఉంటాయట. సో ఏదైనా ప్లానెట్ మీద వర్షం పడాలి అంటే ఖచ్చితంగా ఆ ప్లానెట్ మీద ఉన్న పార్టికల్స్ అన్ని స్పెరికల్ గా పర్ఫెక్ట్ సైజ్ లో ఉండాలట. సో భూమి మీద ఎలా అయితే వర్షం పడుతుందో సేమ్ ప్రిన్సిపల్ అప్లైస్ టు దట్ ప్లానెట్ ఆల్సో. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఏ ఇతర ఎక్సో ప్లానెట్ కూడా ఇలాంటి ఒక రెయిన్ అనేటువంటి ఫినామినన్ని చూపించలేదట. సో నేను పర్సనల్గా రిమోట్ సెన్సింగ్ అండ్ GIS అనేటువంటి ఒక కాన్సెప్ట్ మీద మాస్టర్స్ చేశాను కాబట్టి అందులో మొత్తం ఈ శాటిలైట్స్ గురించి, ఎర్త్ గురించి అండ్ ఆల్సో ఈ స్పేస్ గురించి ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా నేను ఈ వీడియోస్ని ఇంకా బెటర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. అండ్ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ వెరీ మచ్ ఇన్ దీస్ కైండ్ ఆఫ్ టాపిక్స్ లైక్ జియోగ్రఫీ కానీ, ఈ ఎర్త్ గురించి కానీ, స్టార్స్ గురించి, ఇలాంటివి నేను ఇంకా బాగా చేయగలుగుతాను. డెఫినెట్లీ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్స్లో రాయండి అండ్ వీ విల్ డూ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ వీడియోస్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ సిరీస్ ఆన్ దిస్ సబ్జెక్ట్ అలోన్. అండ్ ఇంకో అడిషనల్ పాయింట్ ఏంటంటే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళు లాంచ్ చేసిన క్యారెక్టరైజింగ్ ఎగ్జో ప్లానెట్ శాటిలైట్ అనేటువంటి ఈ శాటిలైట్ వల్లే ఇదంతా వాళ్ళు చూడగలిగారు. అండ్ ఈ డిస్కవరీ అనేది సైంటిస్ట్ కి చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా ఎగ్జైటింగ్ విషయం. ఎందుకంటే ఈ ప్లానెటరీ మిషన్ వల్ల భూమి బయట ఉన్న ప్లానెట్స్ యొక్క క్లైమేట్ గురించి, అక్కడ ఉన్నటువంటి ప్రాపర్టీస్ గురించి ఎక్కువగా తెలుసుకోగలరు. సో అందుకే వీళ్ళు ఈ మిషన్ ని చాలా ఎగ్జైటింగ్ గా తీసుకుంటున్నారు. జస్ట్
ఊహించుకోండి, ఒక రెయిన్బోని చూసినప్పుడు ఓన్లీ ఎర్త్ మీద మాత్రమే ఈ రెయిన్బో అనేటువంటి ఫినామినన్ సాధ్యపడుతుందా, ఆర్ అదర్ ప్లానెట్స్ మీద కూడా రెయిన్బోస్ కనపడతాయా అని మీకు ఒక క్వశ్చన్ వస్తే ఆ క్వశ్చన్కి ఆన్సరే ఇప్పుడు మీరు విన్నటువంటి ఈ కాన్సెప్ట్ అండ్ ఈ న్యూస్. ఈ యూనివర్స్లో మనం మాత్రమే లివింగ్ బీయింగ్స్గా ఉన్నామా, ఆర్ ఇంకా వేరే ప్లానెట్స్ మీద కూడా లివింగ్ బీయింగ్స్ ఉన్నారా అనే క్వశ్చన్కి ఆన్సర్ ఉంటే ఆ ఆన్సర్కి ఈ మిషన్ ద్వారా మనం దగ్గరికి వెళ్తున్నామని కూడా మనం అనుకోవచ్చు. సో ఇంకా న్యూస్ నెంబర్ 4లోకి వెళ్ళిపోతే, స్పేస్ డిప్లాయ్స్ టాటా టీశాట్ 1A శాటిలైట్ విచ్ ఇస్ డెవలప్డ్ ఇన్ కర్ణాటక. ఇంకా డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే, టాటా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఇప్పుడు అన్ని ఇండస్ట్రీస్తో పాటు స్పేస్ ఇండస్ట్రీలో కూడా అడుగుపెట్టింది. ఈ నెల 8th ఏప్రిల్ టాటా వాళ్ళు శాటిలాజిక్ ఐఎన్సీ అనేటువంటి కంపెనీతో కొలాబరేట్ అయ్యి వాళ్ళ ఫస్ట్ శాటిలైట్ని స్పేస్లోకి లాంచ్ చేశారు. సో ఈ లాంచ్ని ఫెసిలిటేట్ చేసింది స్పేస్ ఎక్స్, మన ఎలోన్ మస్క్ స్పేస్ ఎక్స్. సో ఈ శాటిలైట్ని కర్ణాటకలో ఉన్న కోలార్ దగ్గరలో ఉన్న వేమగల్ అనేటువంటి ప్లేస్లో టాటా అసెంబ్లీ అండ్ టెస్టింగ్ సెంటర్లో దీన్ని డెవలప్ చేశారు. అండ్ ఫ్లోరిడాలో ఉన్న కెనడీ స్పేస్ సెంటర్ నుంచి దీన్ని లాంచ్ చేశారు. ఈ టీశాట్ 1 అనేటువంటి శాటిలైట్ ఎందుకంత యూనిక్ అని వీళ్ళు చెప్తున్నారంటే, ఫర్ ద ఫస్ట్ టైం ఈ శాటిలైట్లో హైపర్ స్పెక్ట్రల్ అండ్ మల్టీ స్పెక్ట్రల్ కెమెరాని ఒకే దాంట్లో ఇంటిగ్రేట్ చేశారట. ఈ మల్టీ స్పెక్ట్రల్ హైపర్ స్పెక్ట్రల్ గురించి మనం కంప్లీట్గా ఇంకో వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ శాటిలైట్ భూమి మీద ఉన్నటువంటి సాయిల్, వాటర్ అండ్ డిఫరెంట్ అట్మాస్ఫియరిక్ ప్రాపర్టీస్ని కంప్లీట్గా వాటి క్వాంటిటీ అండ్ క్వాలిటీ గురించి డిస్కస్ చేస్తూ కంప్లీట్గా డేటాని జనరేట్ చేసి భూమికి పంపిస్తుంది. అలాగే దీన్ని డిజైన్ చేశారు. సో ఇప్పటి వరకు స్పేస్ లాంచెస్ అన్ని కూడా గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ లైక్ ఇస్రో మాత్రమే డీల్ చేసాయి. కానీ ఫర్ ద ఫస్ట్ టైం స్పేస్ ఇండస్ట్రీలో కూడా ప్రైవేట్ ప్లేయర్స్ ఎంటర్ అవ్వడం అనేది ఒక ఇంట్రెస్టింగ్ విషయం. అండ్ చూడాలి ఎలాగా ఇది ఎదరికెళ్తుందో. ఇంకా న్యూస్ నెంబర్ 5లోకి వెళ్ళిపోతే, బర్డ్స్ ఆల్సో డ్రీమ్ బట్ వాట్ దీస్ డ్రీమ్స్ సౌండ్ లైక్. సో మనందరం జనరల్గా స్లీప్లోకి వెళ్ళినప్పుడు, డీప్ స్లీప్లోకి వెళ్ళినప్పుడు డ్రీమ్స్లోకి వెళ్తూ ఉంటాం. కానీ మీకు ఎప్పుడైనా అనిపించిందా మన డ్రీమ్స్ని రికార్డ్ చేసుకోగలిగితే, అవి తర్వాత చూడగలిగితే ఆర్ వినగలిగితే ఎలా ఉంటుందని? ఎగ్జాక్ట్లీ అర్జెంటీనాలో ఉన్న సైంటిస్ట్ కూడా ఇదే ఆలోచన వచ్చింది. వాళ్ళు కూడా బర్డ్స్ డ్రీమ్ చేస్తే ఎలా ఉంటుంది, వాటి డ్రీమ్స్లో అవి ఎలాంటి పాటలు పాడుతున్నాయి, అసలు డ్రీమ్స్లో వేటి గురించి ఆలోచిస్తున్నాయి అనేటువంటి ఒక ఇంట్రెస్టింగ్ స్టడీని అయితే చేశారు. సో మ్యాటర్ ఏంటంటే, ద గ్రేట్ కిస్కడీస్ అనేటువంటి ఈ బర్డ్ జనరల్గా బ్రెజిల్లోని అమెజాన్ ప్రాంతంలో ఎక్కువగా కనపడుతుంది. అయితే రీసెంట్గా ఈ బర్డ్స్ మీద రీసెర్చ్ చేస్తున్నటువంటి ప్రొఫెసర్ గ్యాబ్రియల్ మ్యాండ్లిన్ ఏమన్నారంటే, ఈ పక్షులు మార్నింగ్ టైంలో అవి సింగ్ చేసినప్పుడు వాటి మజిల్ యాక్టివిటీ ఎలా ఉంటుందో ఎగ్జాక్ట్గా అవి నిద్రపోతున్నప్పుడు కూడా వాటి మజిల్ యాక్టివిటీ అలాగే ఉంటుంది అని వీళ్ళు తెలుసుకున్నారు. నిజానికి ఇవి డీప్ స్లీప్లో ఉన్నప్పుడు ఎటువంటి సౌండ్స్ చేయలేదు, కానీ ఎలక్ట్రోమయోగ్రఫీ అనేటువంటి ఒక టెక్నిక్ని యూజ్ చేసి వాళ్ళు వీటి మజిల్ యాక్టివిటీని అయితే రికార్డ్ చేయగలిగారు. సో ఎలక్ట్రోమయోగ్రఫీ ఈజ్ ద స్టడీ ఆఫ్ అండర్స్టాండింగ్ ద ఎలక్ట్రికల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మజిల్స్. జనరల్గా మన మజిల్స్ కదలనప్పుడు ఎలక్ట్రికల్గా ఎటువంటి సిగ్నల్ ప్రొడ్యూస్ అవ్వదు, కానీ కొద్దిగా మూవ్మెంట్ చేసినా కూడా ఎలక్ట్రికల్ సిగ్నల్ అనేది క్రియేట్ అవుతుంది. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే, మన బాడీలో ఏ పార్ట్ కదలాలన్నా మన బ్రెయిన్ నుంచి ఒక ఎలక్ట్రికల్ సిగ్నల్ పాస్ అవ్వాలి. సో మన మీద కూడా ఎలక్ట్రికల్ మయోగ్రఫీ చేస్తే మనం కదిలినప్పుడల్లా ఒక ఎలక్ట్రికల్ డిస్టర్బెన్స్ అయితే క్రియేట్ అవుతుంది, ఒక గ్రాఫ్ లాంటిది క్రియేట్ అవుతుంది. కానీ మనం పడుకున్నప్పుడు ఎటువంటి మజిల్ యాక్టివిటీ ఉండదు కాబట్టి ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ఏమీ కనబడవు. కానీ ఈ పక్షుల్లో మాత్రం ఇవి పడుకున్నప్పుడు కూడా ఎలక్ట్రికల్ సిగ్నల్స్ కనబడుతున్నాయి. సో దిస్ ఈజ్ ద కంప్లీట్ కాన్సెప్ట్. సో వీళ్ళు ఈ ఎలక్ట్రోమయోగ్రఫీని యూజ్ చేసి ఆ పక్షుల యొక్క మైండ్లో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ సిగ్నల్స్ని డీకోడ్ చేసి అవి అసలు ఏం ఆలోచిస్తున్నాయి అనేది తెలుసుకోగలిగారు. సో వీళ్ళు డీకోడ్ చేసింది ఏంటంటే, మార్నింగ్ టైంలో అవి ఫుల్ జోష్తో పాటలు పాడుతున్నప్పుడు వాటి బ్రెయిన్ యాక్టివిటీలో ఎలాంటి ఎలక్ట్రికల్ సిగ్నల్స్ కనపడతాయో, ఇప్పుడు అవి పడుకున్నప్పుడు కూడా అలాంటి బ్రెయిన్ యాక్టివిటీయే కనపడుతోందని వీళ్ళు తెలుసుకున్నారు. సో ఈ గ్రేట్ కిస్కడీస్ అనేటువంటి పక్షులు చేసే సౌండ్ని ట్రిల్ అంటారు. మీకు ఇప్పుడు ప్లే చేస్తున్నాను, ట్రిల్ సౌండ్ ఎలా ఉంటుందో వినండి. సో ఇంకా అయిపోలేదు. ఈ బ్రెయిన్ యాక్టివిటీని డీకోడ్ చేస్తే వాళ్ళకి అర్థమైంది ఏంటంటే, ఈ పక్షులు నిద్రపోతున్నప్పుడు కూడా ఫీమేల్స్ని ఎలా అట్రాక్ట్ చేయాలనేటువంటి స్ట్రాటజీస్ని కూడా ఆలోచిస్తున్నాయని వీళ్ళు చెప్తున్నారు. పక్షులు కూడా ఏదో హ్యాపీగా ఉన్నాయనుకోకండి, నిద్రలో కూడా వాటికి ప్రశాంతత లేదు మనలాగే. ఇంకా నెంబర్ 6 అండ్ నెంబర్ 7 ఎప్పుడు లాగే ఫన్నీ న్యూస్ ఉంటాయి. ఇక న్యూస్ నెంబర్ 6, ద స్ట్రేంజ్ ఆరిజిన్ ఆఫ్ ద చాక్లెట్ స్నిక్కర్స్ నేమ్ ఈజ్ ఒరిజినల్లీ ఏ హార్స్ నేమ్. సో ఇంకా మ్యాటర్ ఏంటంటే, మనందరికీ స్నిక్కర్స్ చాక్లెట్ చాలా ఇష్టమే కదా. సో అసలు ఈ స్నిక్కర్స్ అనేటువంటి పేరు ఎలా వచ్చింది అనేది మనం తెలుసుకుందాం. ఇంకా హిస్టరీలోకి వెళ్ళిపోతే 1911 సంవత్సరంలో ఫ్రాంక్ అండ్ ఎథెల్ మార్స్ అనే ఇద్దరు దంపతులు ఒక క్యాండీ ఫ్యాక్టరీని స్టార్ట్ చేశారు. వాళ్ళు తయారు చేసినటువంటి మిల్కీ వే అనేటువంటి చాక్లెట్ బార్ చాలా చాలా ఫేమస్ అయింది అప్పట్లో. సో ఈ సక్సెస్తో వాళ్ళు ఇంకొక చాక్లెట్ బార్ని కూడా డెవలప్ చేయాలని అనుకున్నారు.
సో వాళ్ళు అనుకున్నది ఏంటంటే మిల్కీ వే బార్ కంటే కూడా ఇప్పుడు తయారు చేయబోయే చాక్లెట్ బార్ ఇంకా టేస్టీగా ఉండాలని వాళ్ళు అనుకున్నారు. సో దానికోసం చాలా ట్రయల్స్ తర్వాత, చాలా రీసెర్చ్ చేసిన తర్వాత 1930s వేరుశనగ పప్పు అండ్ క్యారమెల్ని యూజ్ చేసి ఒక చాక్లెట్ బార్ని తయారు చేశారు. కానీ ఈ డెవలప్ చేసిన కొత్త చాక్లెట్ బార్కి ఏ పేరు పెట్టాలనేది ఒక పెద్ద ఇబ్బంది అయిపోయింది వాళ్ళకి. చాలా ఆలోచించారు. ఫైనల్గా వైఫ్ అయిన ఎథెల్ మార్స్కి ఒక అద్భుతమైన ఐడియా వచ్చింది. సో అప్పుడే ఎగ్జాక్ట్లీ వీళ్ళ ఫామ్లో ఉన్న వీళ్ళకి చాలా ఇష్టమైన ఒక గుర్రం చచ్చిపోయింది. ఆ హార్స్ అంటే వీళ్ళిద్దరికి చాలా ఇష్టం. దాని పేరే స్నిక్కర్స్. మన చాక్లెట్ బార్కి స్నిక్కర్స్ అని పేరు పెడదాం, సో దట్ ఈ చాక్లెట్ బార్ చాలా ఫేమస్ అయ్యి అందరికీ స్నిక్కర్స్ అనే పేరు గుర్తుంటుంది అని. సో అలాగా ఒక గుర్రం హార్స్ నేమ్తో ఈ స్నిక్కర్స్ అనేటువంటి చాక్లెట్ బారు వరల్డ్ ఫేమస్ అయింది. 1930s నుంచి స్నిక్కర్స్ అనే చాక్లెట్ బారు అందరికీ ఫేవరెట్ చాక్లెట్ బార్ అయిపోయింది. సో ఈ హిస్టరీ అక్కడదన్నమాట. అయితే ఇనీషియల్ డేస్లో బ్రిటన్లో ఈ బార్ యొక్క పేరు స్నిక్కర్స్ నుంచి మెరాథాన్గా మార్చారు. ఎందుకంటే స్నిక్కర్స్ నిక్కర్ అనేటువంటి ఒక పేరుకి దగ్గరగా ఉండడం చాలా ఆక్వర్డ్గా ఉందని వీళ్ళు స్నిక్కర్స్ అనే పేరు తీసి మెరాథాన్ బార్గా పెట్టారు. సో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆల్మోస్ట్ 2 బిలియన్ చాక్లెట్ బార్స్ అయితే ప్రతిరోజు అమ్ముడవుతున్నాయట. యు ఆర్ నాట్ యూ వెన్ యు ఆర్ హంగ్రీ అనేటువంటి ఒక ట్యాగ్ లైన్తో స్నిక్కర్స్ చాలా పాపులర్ అయింది. మనం కూడా చాలా వీడియోలు చూసాం. సో అది స్నిక్కర్స్ బార్ యొక్క పేరు మీద ఉన్న హిస్టరీ. సో ఇంకా న్యూస్ నెంబర్ 7లోకి వెళ్ళిపోతే ఒక ఫన్నీ అండ్ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉంటుంది, బట్ ఒక మెసేజ్ కూడా ఉంది ఇందులో. రెఫ్రిజిరేటర్ రాబరీ బై ఎ వైల్డ్ బేర్. అయితే మ్యాటర్ ఏంటంటే యుఎస్లోని ఒక స్టేట్ పేరు కనెక్టికట్. ఆ కనెక్టికట్ అనే స్టేట్లో ఒక వింత సంఘటన అయితే జరిగింది. ఒక ఇంట్లో పెట్టుకున్న సెక్యూరిటీ కెమెరాల్లో ఇదంతా అయితే రికార్డ్ అయింది. అయితే ఈ నల్ల ఎలుగుబంటి ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, కానీ ఫైనల్గా ఇంట్లో ఎవరు లేని టైం చూసుకుని జాగ్రత్తగా ఇంట్లోకి చొరబడి ఇల్లంతా వెతుక్కుని ఫైనల్గా ఒక ఫ్రిడ్జ్ దగ్గర అయితే ఆగింది. ఫ్రిడ్జ్లో అన్ని వెతుక్కుని ఫైనల్గా అది ఒక లజానియా తీసుకుని వెళ్ళిపోయింది. లజానియా దొంగిలించి వెళ్ళిపోయిన ఈ ఎలుగుబంటిని చూస్తే మనకు నవ్వొస్తుంది, కానీ దీంట్లో ఒక చాలా హిడెన్ మెసేజ్ అయితే ఉంది. జనరల్గా వైల్డ్ యానిమల్స్ ఇలాగా మనుషుల మధ్యలోకి వచ్చి ఈ ఫుడ్ని ఎత్తుకుపోవడం అనేది అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటుంది. ఇది ఫస్ట్ టైం అయితే కాదు. కానీ దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే వైల్డ్ యానిమల్స్కి జనరల్గానే ఆకలి ఎక్కువగా ఉంటుంది. అయితే అవి న్యాచురల్ హంటింగ్ ప్రాసెస్ ద్వారానే అవి ఆహారాన్ని అయితే సంపాదించుకుంటాయి. అంటే న్యాచురల్గా వెళ్ళి హంట్ చేసి అప్పుడు మాత్రమే ఆహారాన్ని తింటాయి. ఇలాగా ఫ్రీగా వచ్చిన ఫుడ్ని అయితే తినవు. కానీ ఈ రోజుల్లో చాలా ఎక్కువ డిఫారెస్టేషన్ జరిగిపోవడం వల్ల వాటికి న్యాచురల్ హంటింగ్ ప్రాసెస్లో ఎక్కువ ఫుడ్ అయితే దొరకట్లేదు. అయితే కొన్నిసార్లు ఈ హ్యూమన్స్ ఉన్న ప్లేస్ని చూసుకుని ఫుడ్ కోసం వచ్చి ఆ ఫుడ్ని దొంగిలించుకుని వెళ్ళిపోతూ ఉంటాయట. సో ఆ ప్రాసెస్లో భాగంగానే ఈ ఎలుగుబంటి వచ్చి ఫ్రిడ్జ్లో అయితే దొంగతనం చేసుకుని వెళ్ళింది. అండ్ ఈ ఇన్సిడెంట్ వల్ల మనం అర్థం చేసుకోవాల్సిన జనరల్ విషయం ఏంటంటే మనం ఒకవేళ వైల్డ్ లైఫ్ యానిమల్స్ ఉంటున్నటువంటి ప్లేసెస్కి దగ్గరగా ఉంటే కొన్ని జాగ్రత్తలు అయితే పాటించాలి. ఎలాంటివంటే మనం జనరల్గా వండుకునేటువంటి ఆహారం ఫుల్ స్పైసెస్తో, చాలా మసాలాలతో అండ్ ఆల్సో చాలా పంజెంట్ స్మెల్తో ఉంటుంది. అయితే ఈ స్మెల్ని ఈ ఎలుగుబంటులు, వైల్డ్ యానిమల్స్ లాంటివి చాలా ఈజీగా సెన్సిటివ్గా పట్టుకోగలవు. ఆ స్మెల్ మనకి తెలియకపోవచ్చు, కానీ వైల్డ్ యానిమల్స్ చాలా సెన్సిటివ్గా పసిగట్టి వెతుక్కుంటూ వచ్చి మరి ఫుడ్ని తీసుకోగలుగుతాయి. సో అయితే వైల్డ్ యానిమల్స్కి దగ్గరగా ఉంటున్న రీజియన్లో కనుక మనం ఉంటుంటే మనం ఫుడ్ని వండుకున్నప్పుడు ఈ ఆర్డర్స్ని కొంచెం మినిమైజ్ చేసుకుని ఫాస్ట్గా క్లీన్ చేసుకోవడం ఇలాంటివి చేయాలి. అండ్ ఆల్సో బయట వాళ్ళు డిస్పోజ్ చేసే డస్ట్బిన్లకి బేర్ లాక్స్ అని ఉంటాయి. అంటే ఎలుగుబంట్లు ఓపెన్ చేయలేని లాకింగ్ సిస్టమ్తో డస్ట్బిన్స్ని అయితే వాళ్ళు యూజ్ చేయవలసి ఉంటుంది. ఇలా కొన్ని టిప్స్ పాటిస్తే ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉంటాయి అని చెప్పేసి ఈ న్యూస్ ద్వారా, ఈ వైరల్ న్యూస్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. సో ఫైనల్గా దిస్ వీక్ ఇన్ సైన్స్ ఎపిసోడ్ నెంబర్ 7 అయితే ఇది. ఇప్పటిదాకా మీరు కనుక వీడియో చూస్తున్నట్టయితే ఖచ్చితంగా మీకు ఈ న్యూస్ మీద చాలా ఇంట్రెస్ట్ అయితే ఉందని నాకు అర్థమవుతోంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అంటిల్ దిస్ పాయింట్. సో మీ ఎంతూజియాజం, మీ ఎక్సైట్మెంట్ని లైఫ్లో ఇలాగే కంటిన్యూ చేయండి. అండ్ మన ఛానల్లో వచ్చేటువంటి సైన్స్ ఎపిసోడ్స్ అన్నింటినీ కూడా డెఫినెట్గా ఫాలో అవుతూ ఉండండి. #ThisWeekInScience అని యూట్యూబ్లో కొడితే మీకు మన ఎపిసోడ్స్ అన్నీ వస్తాయి. ఇదే హ్యాష్ట్యాగ్ని యూజ్ చేయండి. సో డెఫినెట్లీ మీరు ఈ న్యూస్ ఎపిసోడ్స్తో చాలా విషయాలు తెలుసుకున్నారని నేను అనుకుంటున్నాను. ఇంకా అద్భుతమైన ఇంపార్టెంట్ అప్డేట్స్ని అప్కమింగ్ ఎపిసోడ్స్లో నేను మీకు ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. సో అంటిల్ ఐ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో, స్టే కూల్, స్టే ఇన్స్పైర్డ్ అండ్ స్టే ఆసమ్ గైస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.